హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు చాలా సాఫ్ట్గా స్పంజీగా ఉండేటటువంటి వెనీలా పౌండ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. ఇక్కడ నేను చేసినటువంటి కేక్ ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉందో మీరు చూసారు కదా. సో చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలకి ఈ లాక్డౌన్ టైంలో మీరు ఇంట్లో ఉన్నప్పుడు చేసిస్తే బయట కొనిచ్చిన దానికంటే కూడా చాలా బాగుంది మమ్మీ అని అప్రిషియేట్ చేస్తారు మిమ్మల్ని. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూసేసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక 100 గ్రామ్స్ బటర్ తీసుకోవాలి, వెన్నపూస. మీరు ఒకవేళ మార్కెట్లో తీసుకున్నదైతే అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి. 100 గ్రామ్స్ బటర్కి ఇందులో కొన్ని చుక్కలు వెనీలా ఎసెన్స్. ఇక్కడ నేను వైట్ వెనీలా ఎసెన్స్ వాడాను కాబట్టి అది వైట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వెనీలా ఎసెన్స్ బటర్ని కొంచెం సేపు బీట్ చేసుకుందాం. బటర్ అంతా కూడా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే హ్యాండ్ విస్కర్తో అయినా సరే కలుపుకోవచ్చు. ఇందులో ఇప్పుడు పౌడర్ షుగర్ 1/2 కప్ తీసుకొని ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అంటే దాన్ని ఒక 2-3 భాగాలుగా విభజించుకొని కొంచెం పౌడర్ షుగర్ వేసి కాసేపు బ్లెండ్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం వేసుకొని అలాగా 2-3 భాగాలుగా విభజించి బటర్లో మొత్తం షుగర్ పౌడర్ అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. క్రీము షుగర్ పౌడర్ రెండు కలిసిన తర్వాత దీంట్లో ఒక గుడ్డును పగలగొట్టి కలుపుకోవాలి. ఒకవేళ మీరు గుడ్డు ఉపయోగించకూడదు అనుకుంటే దీని బదులుగా ఒక 1/2 కప్పు పెరుగును కూడా దీంట్లో వేసుకొని ఈ పదార్థాలన్నీ ఇంకాసేపు బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ఎలక్ట్రిక్ బ్లెండర్ లేకపోతే దాని బదులుగా మీరు హ్యాండ్ విస్కర్తో అయినా సరే ఇంట్లో ఉండే విస్కర్తో అయినా ఉపయోగించి అన్ని పదార్థాలను మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ని పెట్టుకొని దాంట్లో 1/2 కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా లేదంటే గోధుమ పిండిని వేసుకోవచ్చు. 1 స్పూన్ పాలపొడి, మీరు ఏ బ్రాండ్ అయినా ఉపయోగించవచ్చు. 1 స్పూన్ కార్న్ఫ్లోరు, ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, ఇవన్నీ కూడా వేసి బాగా చల్లించుకోవాలి. ఇప్పుడు మనము విస్కర్ సహాయంతో బ్లెండింగ్ అవసరం లేదండి, ఇప్పుడు ఎలక్ట్రిక్ బీటర్ అవసరం లేదు. విస్కర్ సహాయంతో స్లోగా మనము ఈ పదార్థాలన్నీ కూడా ఇందాక బ్లెండ్ చేసుకున్నటువంటి బటర్ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ బాగా టైట్గా అనిపిస్తుంది కాబట్టి కరెక్ట్గా కేక్ బ్యాటర్ మంచిగా ఫ్లఫీగా రావాలంటే దీనికి సరిపడినన్ని కొన్ని పాలు, అంటే ఒక 2-3 స్పూన్ల పాలు మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి అవసరం అవుతాయి. వాటిని కలుపుకొని నిదానంగా ఒకసారి మనం కనుక కలుపుకుంటే కరెక్ట్గా మనకి కేక్ మిక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఈ టైంలో మనము ఊరికే ఎక్కువసేపు మిక్స్ చేయకూడదండి. మంచిగా స్లోగా మనం కనుక కలుపుకుంటే దాంట్లో ఫామ్ అయినటువంటి ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉన్నా కూడా పోకుండా మనకి స్పాంజీగా రావడానికి కేక్ అనేది హెల్ప్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ అనేది మనము ఈ కేక్ మోల్డ్లో వేసుకొని ఇప్పుడు ఈ మిక్స్ అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బటర్ పేపర్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఎలాగ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో ఆ లింక్ ఇస్తాను. దాని ద్వారా మీరు ఇంట్లో కూడా స్వయంగా తయారు చేసుకోవచ్చు. లేదంటే మీరు ఈ కేక్ బౌల్కి మనము చుట్టుపక్కలంతా నూనె రాసుకొని కొంచెం మైదాపిండి జల్లించుకొని కూడా మీరు మిక్స్ అనేది చేసుకోవచ్చు. ఇలాగా సెట్ చేసుకున్న తర్వాత మనము ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో ఈ మనం పెట్టుకునే బౌల్ సరిపడేంత గిన్నెలో అడుగున కొంచెం ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకొని ఒక చిన్న స్టాండ్ పెట్టి దాంట్లో ఇది పెట్టేసుకున్న తర్వాత కేక్ బౌల్ మూత పెట్టేసేసి ఒక 30-35 నిమిషాలు మనం సమయం అనేది చూసుకొని కేక్ అనేది కుక్ అయిన తర్వాత ఒక్కసారి టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేయండి. మనం ఇలా ప్రెస్ చేస్తే క్లియర్గా వస్తే కేక్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అర్థం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు కూల్ అయిన తర్వాత ఎడ్జెస్ అనేవి మనము చివర్లు కొద్దిగా చాకుతో వదులు చేసుకొని రివర్స్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా కేక్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా నీట్గా స్పంజీగా మనకి కేక్ ఉందనేది. ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను. ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉందో మీరు అది చూస్తేనే తెలిసిపోతుంది. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇదే కొలతలతో చేస్తే కరెక్ట్గా వస్తుంది. మీరు చేసిన తర్వాత మీ యొక్క పిక్ని నాతోటి స్వప్నాస్ కిచెన్ ఛానల్ అనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన స్వప్నాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.